రాష్ట్రంలో మార్కాపురం, పోలవరం రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్య 28కి చేరనుంది. అన్నమయ్య జిల్లాలో కొన్ని మార్పులు చేస్తూ జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా పలుచోట్ల సరిహద్దుల మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం జిల్లాల పునర్విభజన చేసిందని, కూటమి ప్రభుత్వం ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా సుపరిపాలన అందించేలా మార్పులు చేసినట్లు మంత్రులు తెలిపారు. బుధవారం ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 24 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ నెలాఖరులోపు జిల్లాల ఏర్పాటు, సరిహద్దుల మార్పులపై తుది నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మార్పులు చేర్పులపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలపై కేబినెట్లో సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉండగా మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రజాభీష్టం మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి, రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోకి మారుస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మదనపల్లెను జిల్లాగా చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చారు. 17 జిల్లాల్లో 25 మార్పులు చేయగా 9 జిల్లాల్లో అసలు మార్పులేవీ చేయలేదు. పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచోడవరం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. అలాగే ఏదైతే మండపేట ప్రజలు ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు, రాజమండ్రి కూతవేటి దూరంలో ఉంటాం మేము, రాజమండ్రిలో మమ్మల్ని కలపాలనేది, అది గతంలో చాలా రిప్రజెంటేటివ్ వచ్చినాయి, అది కూడా చేయడం జరిగింది. అద్దంకి నియోజకవర్గం బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాలోకి, దర్శి నియోజకవర్గం మొత్తం కూడా అద్దంకి సబ్ డివిజన్లో ఉండి ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటైంది. ఏదైతే రైల్వే కోడూరు ఉంది, ఎప్పటి నుంచి వాళ్ళు కాంక్షిస్తూ ఉన్నారు తిరుపతిలో రావాలని, వాళ్ళ జీవితాంతం వాళ్ళు కలగంటా ఉన్నారు, అది తిరుపతి జిల్లాలోకి తీసుకురావడం జరిగింది. రాయచోటి అనేది వాళ్ళు ఇప్పుడు కూడా హెడ్ క్వార్టర్గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి రాజంపేటను కడపలో తీసుకెళ్లాలని చెప్పేసి ఈ కేబినెట్ ఆమోదం చేసింది. కాకపోతే ఇప్పుడు మన రాయచోటిని సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక డిస్ట్రిక్ట్గా ఇవ్వలేము కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ని మదనపల్లి మార్చడం జరుగుతూ ఉంది. రాయచోటి కూడా మదనపల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. 27/11 గజెట్ ఇచ్చాం, 27/12 అన్ని కూడా అబ్జెక్షన్స్ తీసుకుని డిస్కస్ చేయడం జరిగింది. 31 నోటిఫికేషన్ ఇస్తాం కాబట్టి ఇవన్నీ కూడా 1వ తారీఖు నుంచి ఆచరణలోకి వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, నంద్యాల జిల్లాలో బనగానపల్లి రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ ఆమోద ముద్ర వేశారు. పెనుగొండ మండలాన్ని వాసవి పెనుగొండగా మార్చేందుకు ఆమోదం తెలిపారు. గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలు నెల్లూరులో చేర్చారు. ఆదోనిని ఆదోని 1, ఆదోని 2 మండలాలుగా విభజించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా జిల్లాల పునర్విభజన చేసిందని, అప్పట్లో సరిగ్గా చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ రీఆర్గనైజేషన్ విషయంలో గతంలో కేవలం రాజకీయ కారణాల వల్ల జరిగిన విషయం మీకు తెలుసు. ఉదాహరణకు చెప్పాలంటే 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కందుకూరు ఒంగోలుకి, దాన్ని తీసుకెళ్లి 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది నెల్లూరుని కలిపారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెల్లూరుకు గూడూరు, దాన్ని తీసుకెళ్లి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న తిరుపతిలోకి కలిపారు. పుంగనూరు మదనపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న చిత్తూరులో కలిపారు. కాబట్టి ఇటువంటి వాటినన్నీ సరిచేస్తూ అదే సమయంలో ఎక్కడ కూడా రాజకీయ కోణంలో ఆలోచించకుండా కేవలం పరిపాలనా సౌలభ్యాన్ని మాత్రమే దృష్టి పెట్టుకుని, అదే సమయంలో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే జరిగిన చిన్న ఇది చేయడం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి 9 వరకు రాజముద్రతో కూడిన రైతుల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని చేపట్టాలని నిర్ణయించారు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ ఆదోని ప్రతిపాదన ఉందని, రాబోయే రోజుల్లో వీటిని గ్రేటర్ సిటీలుగా విభజించి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు.